Welcome students, welcome to Manabadi videos. The most anticipated video మార్క్ వర్సెస్ ర్యాంక్ ఏపీసీకి సంబంధించి మీకు వచ్చిన మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది విత్ అక్యురేట్ డేటా 2024కి సంబంధించిన అక్యురేట్ డేటా చూపిస్తూ ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎక్సెల్. ఈ ఎక్సెల్ని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను 40 to 60 మార్క్స్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే చెప్తాను. రిమైనింగ్ అబోవ్ 60 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్టిమేటెడ్ మార్క్స్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఎక్సెల్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ చిన్న అప్డేట్ ఏంటంటే, సో ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎంసెట్ బోర్డు మీకు తెలిసినట్టుగా ఇంటర్ మార్క్స్ని ప్లస్ ఎంసెట్ మార్క్స్ని కలిపి మనకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు లాస్ట్ టైం ఎంసెట్ బోర్డు ఏం చేసిందంటే ఓన్లీ ఎంసెట్ మార్క్స్ మాత్రమే మనకు డిస్ప్లే చేసింది. బట్ ర్యాంక్స్ అనేవి మాత్రము ఎంసెట్కి ప్లస్ ఇంటర్ది కలిపి వచ్చిన మార్క్స్తో ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి ప్రూఫ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అలాగే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ మనకు జూన్ ఫస్ట్ వీక్ ఎండింగ్ ఆర్ సెకండ్ వీక్ స్టార్టింగ్లో ఉంటాయి, manabadi.co.in వెబ్సైట్లో ఉంటాయి. అండ్ ఫైనల్ కీ కూడా మనకు ఫస్ట్ వీక్లో వస్తుంది. అండ్ ఏపీ సప్లిమెంటరీ రిజల్ట్స్ మనకు 4th or 5th వచ్చేస్తుంది. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనబడి వెబ్సైట్లో అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఆ ఎక్సెల్, ఇది లాస్ట్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. దీంట్లో కాలమ్స్ డిస్క్రైబ్ చేస్తే ఫస్ట్ కాలమ్ ఏదైతే ఉందో అది మినిమం మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి, అండ్ ఇది మ్యాక్స్ మార్క్ వచ్చిన స్టూడెంట్కి, అండ్ ఇది ర్యాంక్. అండ్ ఈ మధ్యలో ఉన్న కాలమ్ ఏదైతే ఉందో ఈ మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఉన్న కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే 40 నుంచి 41కి మధ్యలో 12,388 మంది ఉన్నారు, 12,388 మెంబర్స్ ఉన్నారు. ఎట్లా ఉంటారు అంటే 40.00001 నుంచి 41 దాకా, ఇట్లా ఈ 19999 అయ్యి 41 వచ్చేదాకా ఈ రకంగా ఉన్న స్టూడెంట్స్ 12,388 మెంబర్స్, డిఫరెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో ఇది నేను 40 to 60 చెప్తానన్నాను కాబట్టి సో 40 to 60 చెప్తూ మీకు ఏ మార్కు ఎక్కడ మనకు ఇంటర్ మార్క్స్ యాడ్ అయ్యాయని కనుక్కోవచ్చు కూడా చెప్తాను చూడండి. సో 40 to 41 మార్క్స్ వచ్చిన వాళ్ళు 12,388, 41 మార్క్స్ వచ్చిన హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చి 1,65,838. అలాగే 42 నుంచి 43 దాకా 12,560, 1,64,691 ర్యాంక్. ఎందుకంటే మార్క్ పెరిగింది కాబట్టి ర్యాంక్ అనేది తగ్గింది. అలాగే 44 నుంచి 45 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 12,096 మెంబర్స్ ఉన్నారు, 1,63,888 అనేది హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 46 నుంచి 47 ర్యాంక్ మార్క్స్ వచ్చిన వాళ్ళలో 11,040 మెంబర్స్ ఉన్నారు, హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చి 1,64,356. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 45 మార్క్స్ వచ్చిన అతనికి 1,63,888 వచ్చింది, అండ్ 47 మార్క్స్ వచ్చిన అతనికి 1,64,356 వచ్చింది. అంటే ఇక్కడ 2 మార్క్స్ పెరిగాయి. 2 మార్క్స్ పెరిగితే ర్యాంక్ కూడా తగ్గాలి మనకు, కానీ తగ్గట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఈ మార్కులు ఏవైతే మనకు 41 to ఇవన్నీ కూడా మనకు మార్క్స్ అయితే ఇచ్చారు, కానీ లాస్ట్ టైం ర్యాంక్ ఏదైతే ఇవ్వటం ఉందో ఆ ర్యాంక్ అనే దాంట్లో ఇంటర్మీడియట్ మార్క్స్ కలపటం వల్ల ఇతనికి ఎవరికైతే ఉందో ఈ 47 మార్క్స్కి ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్స్ట్రా రావటం వల్ల ఇతనికి ర్యాంక్ అనేది ఇతనికన్నా బెటర్ ర్యాంక్ రావటం జరిగింది. 45 మార్క్స్ వచ్చిన అతనికి ఇతనికన్నా 47 మార్క్స్ వచ్చిన అతనికన్నా బెటర్ ర్యాంక్ డ్యూ టు ఇంటర్మీడియట్ మార్క్స్. సో 1,63,888 వచ్చింది. 47 మార్క్స్ వచ్చిన అతను మాత్రం ఇతనికన్నా తక్కువ ర్యాంక్ రావడం జరిగింది. సో అదే రకంగా మళ్ళీ చూస్తే మనం 48 నుంచి 49 దాకా 9,479, సో 1,62,096 అనేది హయ్యెస్ట్ ర్యాంక్. అండ్ 50 నుంచి 51 మార్క్స్ వచ్చిన అతనికి వచ్చిన వాళ్ళు 7,652 మెంబర్స్ ఉన్నారు, హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చి 1,54,714, అంటే 51 మార్క్స్కి హయ్యెస్ట్ ర్యాంక్ అది. అండ్ 52 నుంచి 53 మధ్యలో ఉన్న వాళ్ళు 6,248 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 1,50,183. అదే రకంగా ఇక్కడ చూస్తే 54 నుంచి 55 మార్క్స్ ఆయనకి 1,56,289 రావడం జరిగింది. ఎంతమంది ఉన్నారంటే 4,910. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 53 మార్క్స్ అతనికి ఏమో 1,50,000 వచ్చింది, 55 మార్క్స్ అతను వచ్చిన వారికి మాత్రం 1,56,289 వచ్చింది. దీనికి కారణం ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఇతనికి ఎక్కువ వచ్చింది, ఈ పర్సన్కి ఎక్కువ వచ్చింది, ఈ పర్సన్కి తక్కువ వచ్చింది, కాబట్టి ర్యాంక్లో డిఫరెన్స్ వచ్చింది. సో ఆ రకంగా మనకు ప్రతి ఒక్క మార్క్కి అప్ టు 160 మార్క్స్ దాకా మనకు ఎవరికి హయ్యెస్ట్ వచ్చింది అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో టోటల్గా 154 మార్క్స్ అనేది మనకు హయ్యెస్ట్ మార్క్స్ లాస్ట్ టైం కనబడింది. సో ఇది సెకండ్ ర్యాంక్, అంటే ఫస్ట్ ర్యాంక్ కూడా కిందే ఉంది. సో ఆల్మోస్ట్ 155 ర్యాంక్ ఎంత వచ్చింది. సో ఇది టోటల్గా మనకు వచ్చిన ర్యాంక్స్ విత్ మార్క్స్. సో ఇది ఎక్సెల్ టెలిగ్రామ్లో ఉంది, ఒకసారి దాంట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి, దానికి సంబంధించిన వీడియో చేయటము లేకపోతే అక్కడే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.